అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. మనం ఒక క్యాబ్ బుక్ చేస్తాం, ఆటో బుక్ చేస్తాం, లేకపోతే బైక్ బుక్ చేస్తాం కదా. ప్రతి ఇంట్లో ఎవరు దేనికోసమన్నా ఏదో ఒక టైంకి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు క్యాబు, ఆటో లేకపోతే బైక్ ఇవన్నీ బుక్ చేస్తుంటారు. లేడీస్ బుక్ చేస్తారు. లేడీస్ కానీ, పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ, ఎవరైనా కానీ మీరు బుక్ చేసే ముందు జాగ్రత్త పడండి. బుక్ చేసిన తర్వాత ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో అది చాలా డేంజర్. మన హైదరాబాద్లో అయితే మరీ రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఈ ఆన్లైన్లో ఎవడెవడైతే చేస్తున్నాడో, అందరు కాదు, కొంతమంది చిచోరగాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో కూడా. అమ్మాయిలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెంబర్ నుంచి, మీ పర్సనల్ నెంబర్ నుంచి కానీ ఎటువంటి బుకింగ్లు చేయకండి. ఏమేమి బుకింగ్లు అంటే, ఈ మోసాలు ఏ బుకింగ్లు నడుస్తున్నాయో నేను చెప్తున్నా, అందరు జాగ్రత్తగా వినండి. ఇది మన పెళ్లి కాని అమ్మాయిలకు కానీ, పెళ్ళైన వాళ్ళకి కానీ, ఆంటీలకు కానీ అందరికీ చేర్చేలాగా షేర్ చేయండి దయచేసి. నలుగురు జాగ్రత్త తీసుకోవాలి. మనం అందరి సేవ మనం చేయాలనుకుంటే ఒక షేర్ చేయండి. మీకు ఏమైనా సేవ చేయాలని అనుకుంటే షేర్ చేయండి దయచేసి. ఇంకో విషయం ఏంటంటే, ఆన్లైన్లో ఏమేమి ఆన్లైన్ అంటే స్విగ్గీ, జొమాటో, మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ ఓలా, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆన్లైన్ కథలు. మరి మీషో ఇంకా ఏవేవైతే ఉన్నాయో, అది ఆన్లైన్లో ఏదైనా కానీ మీరు ఒక ఆటో బుక్ చేయండి, క్యాబ్ బుక్ చేయండి, బైక్ బుక్ చేయండి, లేకపోతే మీ ఇంట్లో వాడుకోవడానికి ఏమైనా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటారు కదా. ఇవన్నీ ఏవైనా, ఏ వస్తువైనా కానీ ఆన్లైన్లో బుకింగ్ చేసే ముందు లేడీస్ నంబర్లతోన ఎప్పుడు కూడా బుక్ చేయకండి. ఎందుకంటే ఆ లేడీస్ నంబర్లు తీసుకొని ఎవరెవరైతే ఈ దొంగనా కొడుకులు పనిచేస్తున్నారో వీళ్ళు వాట్సాప్ కాల్ చేసి, వీడియో కాల్ చేసి, లేకపోతే వాట్సాప్లో అసభ్యకరమైన వీడియోలు పంపించడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ మోసాలు నడుస్తున్నాయి. ఇప్పుడు లవ్ జిహాదీ చేయడానికి కూడా ఇదే కథలు ఉన్నాయి. అందుకని చెప్పేసి మన హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, మన హిందువుల లేడీస్ జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి అని మీకు ఏమైనా ఉంటే మీరు ఎటువంటి మీ పర్సనల్ నంబర్లతోన ఆన్లైన్ బుకింగ్లు కానీ, క్యాబ్ కానీ, నేను చెప్తున్నా కదా ఆన్లైన్లో ఏమేమైతే బుకింగ్లు ఉన్నాయో అటువంటి ఏ పనులు కూడా దయచేసి చేసుకోకండి. ఇంట్లో మీ మగవాళ్ళ నంబర్లు ఉంటాయి కదా, ఆ మగవాళ్ళ నంబర్ల నుంచి చేయండి, లేకపోతే చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు లవ్ జిహాదీ బాగా చేస్తున్నారు. ఇంకోటి, ఈ లేడీస్ నంబర్లు దొరికినాయంటే ఈ ఎవడెవడైతే ఆన్లైన్లో పనిచేస్తుండో, ఎవడెవడైతే దుర్మార్గులు ఉన్నారో కొంతమంది, అందరూ అని కాదు కొంతమంది, వీళ్ళు ఏమేమి చేయాలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. మన మొగోళ్ళకేమో ఇంకా అర్థమవుతలేదు. హిందువులు ఇంకెప్పుడు జాగ్రత్త తీసుకుంటారు, ఇంకెప్పుడు